ఒరే చందు కొట్టి కొట్టడం కాదా కొత్తగా ఏదైనా కొట్టరా. నిన్ను కొట్టనా? ఎవడు బాబు కొరియర్లో ఇంత క్యాష్ పంపాడు? అడిగితే అకౌంట్ నెంబర్ ఇచ్చేవాళ్ళంగా. కంగారు పడుకో, ఇందులో ఏదో లెటర్ ఉంది. వేరే రాజారాం కనుకుంటా. అయితే క్యాష్ ఉంచుకొని లెటర్ అడిగి పంపేద్దాం. బ్రదర్, నేను కాఫీ డేలో నీ కథ విన్నాను, చాలా బాగుంది. అందుకే నీ గురించి తెలుసుకున్నాను. విషయం ఏంటంటే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్. నీలా కొత్తగా ఆలోచించే వాళ్ళు తెలుగు సినిమాకి అవసరం. అందుకే నీ రైటింగ్ స్టైల్లో నాకు ఒక లవ్ స్టోరీ కావాలి. రాసి పెడతావని ఆశిస్తూ అడ్వాన్స్ పంపుతాను. నువ్వు రాసింది నచ్చితే నన్ను కలవడానికి కార్ పంపుతాను. ఇంకెందుకు లేటు, లవ్ స్టోరీ రాసే. నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను, రైటర్ కాదు. పెద్ద డైరెక్టర్ అంటున్నాడు. తన దగ్గర రైటర్ గా పనిచేస్తే ఈజీగా డైరెక్టర్ అవ్వచ్చేమో. కరెక్టే, బట్ నాకు లవ్ స్టోరీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా. కొత్తగా నేను ఎలా రాయగలను? నీ లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీ కొత్తగానే ఉంటది కదా బా, అదే రాసేయ్. అవునరా. రోజు నడిచేదారే, రోజు పూసే పూలే. ఆ రోజు ఎందుకో కొత్తగా అనిపించాయి. మొదటిసారి అమ్మాయిని వెనక్కి తిరిగి చూశాను. యాక్షన్! కట్! నేనేమన్నా ఆర్ట్ ఫిల్మ్ నేర్తున్నానంటరా? అట్లా వస్తుంది, షార్ట్ ఫిల్మ్ నేర్తాను. త్వరగా ఓరు బాబు నువ్వు కోపడకరా, నేను చూసుకుంటాను. ఏంట్రా ఇంకా రాలేదు? ఏంటి రాలేదు? వెళ్ళిపోయిందిగా. యా కెమెరాలో రాలేదా? ఏంట్రా స్పీడ్? బొమ్మలో కనపడాలొద్దా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చా? ఎంత రికమెండేషన్ వెళ్ళిపోలే. నేను చూసుకుంటానుగా. ఊరే ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లేదురా, మన పెనాలు తీస్తున్నట్టుంది. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయరా. యాక్షన్! అని అడిగాను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పాడు. మీ వెంట నేను ఎందుకు రాలేదు? నేను మీ కొరకు నా ప్రాణములను ఇచ్చేదను. గురుగారు కొంచెం అక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ వాస్తుంది. ఎక్కడ కూర్చున్న జీసస్ బాగానే కనిపిస్తాడు. ఎక్కడ కూర్చుంటేనే నాకు కాబోయే మిస్సెస్ బాగా కనపడుతుంది. నన్ను ప్లీజ్. విశ్వసింపు. నా మీరేమో జీసస్ ని చూడ్డానికి అందరూ ఇక్కడికి వస్తారన్నారు. అన్నయ్య ఏంటి ఈ అక్కని చూడ్డానికి వచ్చానంటున్నాడు? కొట్టు, నాకేం తెలీదు. ఇక్కడ కూడా మొదలెట్టేశారు. ఏం చేయమంటారు ఫాదర్? వారానికి ఉన్నదే 7 రోజులు. అందులో 6 రోజులు ఆఫీస్కి వెళ్తుంది, 1 రోజు ఇక్కడికి వస్తుంది. ఇంకెక్కడ ట్రై చేయమంటారు? ఇక్కడైతే దేవుడి సహకారంతో పాటు దేవుళ్ళ మీ సహకారం ఉంటుంది కదా. మీరేదో దారి చూపించాలి ఫాదర్. అవును ఫాదర్. ఇదే మీకు సరైన. ఏంట్రా అమ్మాయి, ఇన్ని రోజుల నుంచి వెంటబడుతున్నా ఏ రియాక్షన్ లేదు, కనీసం ఏ రెస్పాన్స్ లేదు. నువ్వు పనిలాగా తిరుగుతున్నావు అనుకుందేమో. అమ్మాయిలకి మనం నచ్చాలంటే వాళ్ళకి నచ్చిన పనులు కొన్ని చేయాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. వర్కౌట్ అవుద్దా? అయితే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం. అదేదో చెప్తే వాడుకుంటాం. ఆ అమ్మాయి చూస్తుండగా నువ్వు అనాథ పిల్లలకి ఏదైనా చెయ్యాలి. బాబు సింపుల్ ఓపెన్ అయిపోద్ది. ఒరేయ్, 1940 నుంచి ప్రతి ఏంటి బావాడు ఇంత వైలుగున్నాడు? పాప అనాథలు కదరా, చెప్పేవాళ్ళు లేక ఇలాగే ఉంటారు. పదని నిలబెట్టేస్తాం. నువ్వు ముందుకు రారా. ఇదే బావ ఇందాక ఇదే లాస్ట్ రా. మేము అనాథలో పుట్టినందుకు కూడా మాకు బాధ లేదురా, కానీ మీరు మమ్మల్ని అడ్డు పెట్టుకుని అమ్మాయిలు పడేస్తున్న చూడు, దానికి చాలా బాధ వస్తుందిరా. రాత్రిలో నిద్ర కూడా పట్టట్లేదు. దోమలు కొడుతున్నాయా? సీరియస్ గా మాట్లాడేటప్పుడు కామెడీ చేయకు. పెట్టు. ఎలా నీకు పెట్టడం? ఇప్పుడు వాళ్ళకి అనాథలు అంటే ఎవడో పెట్టే పులిహోర తినడం కోసం వెయిట్ చేయడం చూసుంటారు, పులిలాగా వేటాడి తినడం చూసుంటారు. ఇప్పుడు చూపిస్తా, కమ్మేయండ్రా. నాకేం తెలీదు, ఈ ఐడియా ఇచ్చినాడు. ఆత్మలారా, ఇటొత్తే అటు అటొత్తే ఇటు ఇంత ఫాస్ట్ గా వస్తున్నారు. ఇంకెప్పుడైనా అనాథల్ని ఆదుకుంటాము, అన్నం పెడతామని అమ్మాయిల్ని పడేదనుకొచ్చారు, నా నెక్స్ట్ భోజనం జైల్లో చేస్తాను.
బాబు ఇది వాటం చూస్తుంటే వీళ్ళ అమ్మ నన్ను నీడే చంపేసినట్టున్నాడు. నువ్వు నీ పెద్ద ఐడియా తన ముందు పరుగు పోయింది. ఒరే నువ్వేమన్నావు? ఈ అమ్మాయిలు అసలు ఏ రియాక్షన్ లేదన్నావా? ఇప్పుడు నవ్విందా అంటే అంత కొత్త వర్కుంటానట్టుగా. హలో, మీ ఇద్దరు భార్య భర్తలా? అవును. ఒకరి మీద ఒకరి ప్రేమ ఉందా? ఉంది. అయితే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ? సీదే. నీకు ఎవరి మీద ప్రేమ ఉందా? ఏంటి? నీకు పెద్ద అయిన తర్వాత మంచి సంబంధం చూసి పెడతాను. దాన్ని వదిలేరా, నీకు దండం పెడతాను. అవునా? అయితే సరే. నీకు ఎవరి మీద ప్రేమ ఉందా? నన్ను ద్వేషించేవాడు నా పక్క తండ్రి తక్కువ. కూడా ఎందుకు పోయాను సీరియస్ అవుతావు? నేను వారి మధ్య ఏ ఒక్కరిని వారు ఇప్పుడు నేను చేసిన దానిని చూసి నన్ను నా తండ్రిని ఇద్దరిని వీళ్ళందరూ ఆపేసావేంటి? మీరే చెప్పారు కదా ఫాదర్, ప్రేమికులు ప్రవేశం లేదని. వీళ్ళందరూ ప్రేమికులే. వీళ్ళు ప్రేమికులేంటయ్యా? ఎందుకు కాదు ఫాదర్, భార్య అంటే భర్తకు ప్రేమ, భర్త అంటే భార్య ప్రేమ, చెల్లంటే అన్నకు ప్రేమ. అసలు ప్రేమ అనేది లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఫాదర్. కదా, యు ఆర్ కరెక్ట్. మీరంతా లోపలికి వెళ్ళండి అమ్మా, నేను బాబుతో మాట్లాడతాను. నీ పేరేంటి మై సన్? రాజారాం ఫాదర్. నేను పేరు మార్చుకున్నాను ఫాదర్. ఏం పేరు? బాలకృష్ణ. ఆ మార్చుకునేది ఏదో ఏ స్టీఫెనో రాబినో అని మార్చుకోవచ్చుగా. అలా మార్చుకుంటే మా ఫాదర్ ఒప్పుకోడు ఫాదర్. అమ్మాయి అంటే అంత ఇష్టమా? ఇష్టమా? ఓ 10-15 సార్లు ప్రాణాలు ఇచ్చేచ్చండి ఆ అమ్మాయి ప్రేమ కోసం. ఇంతకీ మీరు చక్రి, చర్చిలో కలిసాంగా. ఓ రాజారాం. చూడు రాజా, ప్రతి మనిషి అందరికంటే తను ఎక్కువ ఇష్టపడతాడు. నా తర్వాత ఎవరైనా అనుకుంటాడు. అది దాటి నాకు నాకన్నా ఆ అమ్మాయి ఎక్కువ ఇష్టం తెలిసేలా చేస్తే ఆ అమ్మాయి కూడా నేను ఇష్టపడుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని నీకన్నా ఎక్కువగా చూసుకుంటావా, నీలా చూసుకుంటావా? నాలా కాదు చక్రి గారు, నాన్నలా చూసుకుంటా, ఆప్యాయతలో అమ్మలా చూసుకుంటా. అంతకన్నా ప్రేమగా ఏ ప్రేమ చూసుకోలేదు. నువ్వు ఇంతలా ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి తెలుసా? తెలియదండి. మనమా అమ్మతో తప్ప అమ్మాయిలతో మాట్లాడింది లేదు. చెప్పాలంటే మా మాట వచ్చేస్తుంది. మరి ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేసావా? అది ఎందుకు అడుగుతారులేండి. కొంతమంది సైంటిస్టులు 30 సంవత్సరాలు కష్టపడి కనుక్కుని రాకెట్ అటెటో వెళ్ళిపోయినట్టు మొత్తం మిస్ఫైర్ అయిపోయింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఒకసారి అటు చూడు. అసలు ఏంటి ఇప్పుడు ఏమైందని అంత ఆవేశపడుతున్నావు? లేకపోతే ఏంటండి, చైత్ర గారు కుక్కలతో ముద్దుగా ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేయడం కాకుండా పైకి కసురుకుంటాడా? ఈయన ఏదో ఒకటి చేసేయాలి. ఇప్పుడు నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఆడుతూ ఫైట్ చేస్తే అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు. అమ్మాయికి డాగ్స్ అంటే ఇష్టమేమో. నువ్వు కూడా అలాంటి పప్పి చేస్తే ఇంప్రెస్ అవ్వచ్చేమో. సూపర్ ఐడియా అండి. అలాంటిది ఎందుకు, అది ఇచ్చేద్దాం. ఎలా? దొంగలా. ఎందుకురా ఇవన్నీ? ఒరే ఆ బిల్డింగ్ లెక్కాలంటే ఈ మాత్రం సెటప్ ఉండాలి. మనం వెళ్ళాల్సింది అందులోకి కాదు, ఇందులోకి. ఇంతకీ డోర్ నెంబర్ ఎంత? డోర్లు పెట్టాను, పెద్దలు ఉన్నాయంటారు అక్కడ.